నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన 100 రోజుల్లో హామీల అమలు సాధించిన విజయాలపై రూపొందించిన నివేదిక తుక్కుగూడ సభ లోక్సభ ఎన్నికల కార్యాచరణపై ఇవాళ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగనుంది. గాంధీ భవన్ లో జరిగే ఈ భేటీలో ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు తదితరులు పాల్గొంటారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనపై ఒక నివేదికను ప్రవేశపెడతారని సమాచారం. వంద రోజుల పాలన ఆధారంగానే లోక్సభ ఎన్నికలకు వెళ్తామంటున్న కాంగ్రెస్ దీనిపై ఒక నివేదికను రూపొందించినట్టు తెలిసింది. ఏప్రిల్ 6న తుక్కుగూడలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపైన సమావేశంలో చర్చించనున్నారు. అలాగే లోక్సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తారని తెలిసింది. అంతకు ముందుగా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి అధ్యక్షతన టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం జరగనుంది. సమావేశంలో దీపాదాస్ మున్షి, ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొంటారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మంత్రి డి శ్రీధర్ బాబు చైర్మన్ గా మేనిఫెస్టో కమిటీని టీపీసీసీ చీఫ్ రేవంత్ ఏర్పాటు చేశారు. దీనికి కన్వీనర్ గా సీనియర్ నేత అల్దాస్ జానయ్య, సభ్యులుగా ఏ శ్యామ్మోహన్, బి కమలాకర్ రావు, బిఎం వినోద్ కుమార్, మహమ్మద్ రియాజ్, జనక్ ప్రసాద్ లను నియమించినట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీ మేనిఫెస్టో అంశాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మేనిఫెస్టోను ఎలా చేరవేయాలి అన్న దానిపై పార్టీకి 15 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. ఇక లోక్సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై అలాగే ఏప్రిల్ 6న నిర్వహించే సభకి సంబంధించిన అన్ని అంశాలపై కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ సమావేశం నిర్వహించబోతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. ఈ రోజు గాంధీ భవన్ లో పీఈసీ సమావేశం ఉంది. సాయంత్రం 5 గంటలకు జరగనున్నటువంటి పీసీసీ సమావేశానికి పీసీసీ సభ్యులందరూ హాజరుగా ఇన్స్ట్రక్షన్ ని పాస్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్నటువంటి ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మున్షి, ఇతర పీఈసీ సభ్యులందరూ హాజరవుతారు. ఈ సమావేశంలో ఏప్రిల్ 6వ తేదీన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ చేయడానికి ప్లాన్ చేసింది. జనజాతర సభ పేరుతోని ఈ సభను నిర్వహించనున్నారు. తుక్కుగూడలో గతంలో చేసినటువంటి కాంగ్రెస్ సభ భారీ సక్సెస్ కావడంతో ఈ సభను కూడా సక్సెస్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఈ సమావేశానికి హాజరవుతారు. వీరితో పాటు ఏఐసీసీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరుగానున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయబోయే గ్యారంటీలకు ఈ సమావేశంలో అనౌన్స్ చేయనున్నారు. దాంతోపాటుగా ఈ ప్రచార కమిటీ సమావేశం కూడా ఈరోజు గాంధీ భవన్లో ఉంది. మధు యాష్కి అధ్యక్షతన జరగనున్నటువంటి ఈ సమావేశం 3 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ప్రచారం ఏ విధంగా నిర్వహించాలి, ఎక్కడెక్కడ సభలు, సమావేశాలు, బహిరంగ సభలు ఎక్కడ నిర్వహించాలి, ఏ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే అంశానికి సంబంధించి చర్చ ఉంటుంది. దాంతోపాటు ఏఐసీసీ నుంచి కీలక నాయకులు ఎవరైనా వస్తే వాళ్ళ సమావేశాలు ఎక్కడ పెట్టాలి, ఏ తేదీల్లో పెట్టాలి అనే అంశానికి సంబంధించి కూడా ఒక కంక్లూజన్ రాబోతుంది. దాంతోపాటు ప్రజల్లోకి ఏ విషయాలను తీసుకువెళ్ళాలి, ముఖ్యంగా గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు బీఆర్ఎస్, బీజేపీ రెండు వేరు కాదు ఒకటే అనే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇక కవిత అరెస్ట్ అంశాన్ని బీఆర్ఎస్ వాడుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని తిప్పికొట్టడం ఎట్లా, కవిత చేసినటువంటి నేరాలను కానీ తప్పులను కానీ ఏ విధంగా ఎక్స్పోజ్ చేయాలనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు డిస్కషన్ జరగనుంది. ఈరోజు ప్రచార కమిటీకి సంబంధించి ఏదైనా బస్సు యాత్ర చేస్తే ఏ విధంగా చేయాలి, దాని రూట్ మ్యాప్ ఏంటి, దాన్ని ఏ తేదీల్లో మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలి అనే అంశానికి సంబంధించి ఒక కంక్లూజన్ రావచ్చు. ఇక పీఈసీ సమావేశంలో 6వ తారీఖు జరగనున్నటువంటి కాంగ్రెస్ జనజాతర సభ బాధ్యతలు ఎవరెవరు తీసుకోవాలి, దీన్ని సక్సెస్ చేయడం ఎట్లా అనే అంశానికి సంబంధించిన చర్చతో పాటు లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు వీళ్ళు అనుకుంటున్నటువంటి 14 సీట్లను
గెలవడానికి కావాల్సినటువంటి వ్యూహం ఏంటి అనే అంశానికి సంబంధించిన చర్చ ఉంటుంది. దాంతోపాటు వేరే పార్టీలకు సంబంధించినటువంటి కీలక నాయకులు కాంగ్రెస్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సిట్టింగు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రానున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ చేరికలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఈ చేరికలను ఎక్కడ నిర్వహించాలి, ఇటు ఢిల్లీలోనా లేదంటే హైదరాబాద్లోనే 6వ తారీఖు జరగనున్నటువంటి బహిరంగ సభలోనే చేరికలు ఉండాలా, లేదంటే దీనికి సపరేట్గా ఏదైనా సభ పెట్టి చేరికలను తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక పెండింగ్లో ఉన్నటువంటి 4 స్థానాలు, ఆ 4 స్థానాల్లో చాలా టైట్ పొజిషన్ ఉంది. ఎవరికి టికెట్ ఇవ్వాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా వాళ్ళందరూ కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా నిర్ణయాలు ఉంటాయి. ఇక ఎవరైనా పార్టీ టికెట్ రాలేదని ఇబ్బందులు పడి పార్టీ మారే ఆలోచనలు ఉంటే వాళ్ళని బుజ్జగించడానికి కూడా ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలనే అంశానికి సంబంధించిన చర్చ కూడా ఈరోజు పీఈసీ సమావేశంలో జరగనుంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.